హెల్తీగా చాలా అంటే చాలా రుచిగా నూనె లేకుండా వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ వడల కోసం మనము మినప్పప్పు తీసుకోవాలి. సాధారణంగా మనం మినప్పప్పుతోనే వడలు తయారు చేసుకుంటాం కదా. అదేవిధంగా మనం ఎన్ని మినప్పప్పు అయితే నానబెట్టుకుంటామో అలా మినప్పప్పు తీసుకోండి. మినప్పప్పు త్వరగా నానటానికి గోరువెచ్చటి నీళ్లు వేసుకొని మినప్పప్పు 2 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన మినప్పప్పులోని నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని వడలు పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. పిండిని మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకొని పిండిలో తగినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి పిండిలోకి అర చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండితో ఇప్పుడు మనం నూనె లేకుండా వడలు తయారు చేసుకుందాము. ఇలా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను తమలపాకు తీసుకున్నాను. ఏదైనా ఆకు కానీ లేకపోతే క్లాత్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఆకు పైన ఇలా వడల్లాగా తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పైన వేసుకొని వడల్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నట్లయితే లోపల కూడా పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి వేరొక వైపు తిప్పుకోండి. ఇలా 2 వైపులు ఉడికించుకుంటే చాలు, నూనెలో వేయించకుండా రుచికరమైన వడలు రెడీ అయిపోతాయి. ఈ వడలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటా పచ్చడి. మరి మీ అందరికీ నూనెలో వేయించకుండా తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.